ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ లో ఉన్న రత్లంలో చాలా దారుణమైన విషయమే జరిగింది. మ్యాటర్లోకి వచ్చేస్తే బంటి అనే అతని ఇంట్లో జరిగినటువంటి కొన్ని ఘర్షణల వల్ల ఏంటంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. గీతాదేవి హాస్పిటల్ కి తీసుకురాగానే డాక్టర్లు ఏంటంటే బంటి మీద కొన్ని పరీక్షలు జరిపి వెంటనే బంటి భార్య దగ్గరికి వచ్చేసి బంటి గారు కోమాలోకి వెళ్ళిపోయారు, మీరు ఎలాగైనా 50,000 తీసుకొచ్చి కట్టమని చెప్పగానే బంటి వాళ్ళ భార్య అప్పు చేసి మరి 50,000 తీసుకొచ్చి కట్టేసింది అనమాట హాస్పిటల్ కి. ఆయన కోమాల నుంచి బయటకు రావాలంటే ఇంకా ట్రీట్మెంట్ బెటర్ గా ఇవ్వాలని చెప్పేసి డాక్టర్స్ ఏంటంటే బంటి భార్యకి ₹1,00,000 తీసుకురమ్మని చెప్పారు. కానీ ఫ్రెండ్స్ డబ్బు దొరకపోవడంతో బంటి భార్య ఏంటంటే బంటిని కలవాలని చెప్పేసి బంటి భార్య ఐసీయూ రూమ్ కి చేరుకునేటప్పటికే ఐసీయూ రూమ్ లో నుంచే బంటి ఏంటంటే చాలా ఫోర్స్ గా బయటకు వచ్చేసాడు. గీతాదేవి హాస్పిటల్ బయటకు వచ్చేసి రోడ్డు మీద ఏంటంటే బంటి ఒక చాలా దారుణమైన విషయాన్ని బయట చెప్పాడు. అసలు బంటికి ఏమీ కాలేదు, జస్ట్ స్పృహ కోల్పోయాడు అంతే. కానీ బంటిని చాలా దారుణంగా బెడ్ కేసి కట్టేసి తనకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు బిల్డప్లు ఇచ్చారనమాట. అటు చేసి ఇటు చేసి ఎలాగోలా తప్పించుకుని బంటి బయటికి రాగానే డాక్టర్లు అందరూ పారారనమాట.